మందిరానికి రావాలంటే చాలా మందికి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ప్రవర్తిస్తున్నారు. మరి శాంతి వేసిన ఇంట్లో మీరు పరుపు వేసుకొని పార్క్ వేసుకొని మరి ఏసీ వేసుకొని పడుకుంటున్నారు. మీ ప్రాణానికి మీరే హేతువుగా మారుతున్నారు. దేవుని మందిరానికి వచ్చి మీరు మొరబెట్టినట్లా ప్రభువు మీ ఆత్మని వర్ధల చేస్తారు. హల్లెలూయా. అంటే మందిరము అంటే మీ హృదయం. మీ హృదయం నీ హృదయంలో పాపం ఉంచుకొని పరిశుద్ధపరచుకోకుండా మరి మీరు గృహాల్లో ఉండి దేవుణ్ణి స్తుతించకుండా, ఆరాధించకుండా, మహిమపరచకుండా, ఆయన తప్పు తిరగకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాపం అంటున్నాడు, రోగం అంటున్నాడు. ఆ ప్రియులారా, ప్రభు చిత్తాన్ని తెలుసుకొని ఎవరైతే జీవిస్తారో ఆయన అంటున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకుని. నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? ఉంటే ఎచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, నులివెచ్చగా ఉండమాట. ప్రభు మాటల్ని మనం మాట్లాడేటప్పుడు నీ హృదయంలో పాపం ఉంచుకొని, నీ మనసులో పాపం ఉంచుకొని మీరు ప్రార్థన చేస్తే మీరు విస్తారంగా విత్తనా కానీ కొంచెమే పక్కకు వస్తారు. జాగ్రత్త. ముందు దేవుణ్ణి పెట్టుకోండి, తర్వాత మీరు నడవండి, తర్వాత మీరు నడవండి. అంతేగాని దేవుడు లేకుండా ఏ పని చేసినా కానీ ఎక్కిరం. ఎందుకంటే నీకేమీ లేదని, ఏమీ లేదని అన్నారా నిన్ను అవమానపరిచారా? నీకేమీ లేదని, ఏమీ లేదని అన్నారా నిన్ను అవమానపరిచారా? చింతించగన్నా యేసు మాటను వచ్చావా? మాటను మధురంగా మార్చేను చూసావా? చింతించగన్నా యేసు మాటను వచ్చావా? మాటను మధురంగా మార్చేను చూసావా? కన్నీరేవమ్మా కరుణించు యేసు నిన్ను దేవా కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూచి కలగమంటే యేసు తోడమ్మా. కరుణ చూచి కలగమంటే యేసు తోడమ్మా. స్తోత్రం. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం ప్రాంతాలకు వెళ్ళడానికి సంకోచిస్తున్నాం, దేవుని మందిరానికి రావడానికి సంకోచిస్తున్నాం. మేము పంట పొలానికి వెళ్ళాము, ఇత్తనాలు ఇచ్చాము, లేకపోతే పేరంటానికి వెళ్ళాము, పెళ్లికి వెళ్ళాము. దేవుని వెనకేస్తే ఆయన చింతిస్తున్నాడు. నీ గురించి ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. నా బిడ్డలు, నా దాసులు నన్ను మరచి వారు ఎంత దూరం పరిగెత్తినా కానీ వారి ప్రయాసకు అర్థం అని చెప్పి అంటున్నారు.
ప్రభు మాట్లాడుతున్నారు వాక్యం ద్వారా. ప్రభువునందు ఎప్పుడు కూడా నీ ప్రయాస అర్థం కాదు. నీ చింత యావత్తు ఆయన వేస్తే క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అంటున్నారు, మీరు స్తబ్దంగా ఇస్తున్నారు కానీ నన్ను మర్చిపోతున్నారు, కాబట్టి నీ పంట కొంచెం వస్తుంది, జాగ్రత్త. మరి అన్నాడు, మీరు భోజనం చేయించున్నాను ఆకలి తీరకి అన్నాడు. ఎంత తిన్నా కానీ పరగడిపోయి, ఎంత తిన్నా కానీ పరగడిపోయి, ఎప్పుడు కూడా ఆకలి ఆకలి అని చెప్పి అల్లాడుతూ ఉంటారు. ఎందుకంటే సాతాను గారు శోధిస్తూ ఉంటాడు. మరి ఒక్కసారి దేవుని సన్నిధి ఆయన సన్నిధిలో చేయి ఆలోచించు, ప్రభా నేను కొంచెం ఇచ్చినా కానీ స్థానంగా భరించాలి, నేను కొంచెం భోజనం చేసినా కానీ నా కొడుకు నిండిపోవాలి అనే ప్రార్థన నీలో ఉంటారు. కానీ మరి నీవు ఆయన సన్నిధిలో ఆయన మరిచిపోయి ఆయన విడిచిపెట్టి ఆయన దూరంగా ఉండి ఏ పని చేయి, ఏమీ సాగుతుంది. ప్రభు అంటున్నాడు, పానము చేయించున్నాను దాహము తీరదు. మంచులు తాగుతున్నాం, మళ్ళా మంచులు అవుతూనే ఉన్నాం, దాహం తీరలేదు, నోరు తప్పి కాదు, నేలకు కడిసికట్టిపోతాం. అంటే ప్రభు సన్నిధులు ఎవరైతే యథార్థంగా ఉంటారు, మరి ఆయన అంటున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు, అగ్ని ప్రవక్తకు ప్రత్యక్షమై, మరి మీరు బట్టలు కప్పుకొలుచులను చలి ఆగదు. చలిపడుతూ ఉంది, దుప్పట్లు కప్పుతున్నారు. కొంతమంది అంటారు, 7 దుప్పట్లు కప్పారే నాకు అయినా సరే అంటారు. అంటే దేవుడి సన్నిధిలో ఎవరైతే నాటబడ్డ మొక్కల వల్ల ఉంటారో వారికి ఏ తెగులు సమీపించదు. ఈ గుడారం నందు ఏ తెగులు సమీపించదు. ఆయన అంటున్నాడు, మరి మీరు పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్నాను, జీతము చిరిగిపోయిన సంఖ్యలు వేసినట్టుగా ఎంతో కష్టపడి ధనాన్ని సమకూర్చుకుంటున్నారు. అదంతా కూడా దేవుడు లేకపోతే, ఆయన సన్నిధిలో నిలబడకపోతే మరి చిరిగిపోయిన సంఖ్యలు వేసిన చర్రలాగా ఆగిపోతారు. కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మరి మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొని పర్వతములు ఎక్కి రాముడు తీసుకొని వచ్చి మీరు ఈ మందిరం కట్టించినట్లా దాని అంతా నేను సంతోషించి నన్ను గర్వపరుచుకుని యెహోవా జన్మిస్తున్నాను. కాబట్టి మీరు ప్రభు సన్నిధికి వచ్చి నీ హృదయాన్ని కుమ్మరించు, నీ దశమ భాగాన్ని కుమ్మరించు, అప్పుడు ప్రభు సంతోషించి ఆనందిస్తున్నాను. ఇంకో మాట నాడు 2వ అధ్యాయము 8వ వచనంలో, యెహోవా వాక్కు వెండి నాది బంగారు నాది, ఇదే సైన్యములకు యెహోవా వాక్కు, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమ పెంచునని సైన్యములకు యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానం నిలువ అనుగ్రహించదను, ఇదే సైన్యములది యెహోవా వాక్కు. వెండి ఆయనది, బంగారం ఆయనది, ధనం ఆయనది. మరి ఆయన తలుసుకుంటే నీకు కూర్చుంటే తీసుకొచ్చి అప్పగిస్తాడు, కూర్చుంటే తీసుకొచ్చి అప్పగిస్తాడు. కాబట్టి మందిరానికి వచ్చి మందిరం యొక్క మహిమను పొందుకోవాలి. మందిరం యొక్క మహిమ పొందుకుంటే ఆయన సంతోషించి నీకు సమాధానాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. కాబట్టి మరి గత 2-3 వారాల నుంచి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. మరి చూడండి, మరి మందసం గురించి మనం చెప్తున్నాం. మందసం అనేది పట్టబడ్డది. పట్టబడ్డప్పుడు ఏలి కోడలు మరి కాన్పు బురకాలంగా కృంగి ఒక మగ పిల్లవాడిని జన్మించింది. ఆ పిల్లవాడి పేరు ఎకాబోదు. ఏ పేరు? ఎకాబోదు. ఎకాబోదు అంటే దేవుని ప్రభావము పోయింది, దేవుని ప్రభావము పోయింది. మరి చూసారా, మరి మందసము మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం తీసినట్లయితే,
బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమ చేలను కోయుచుండెడి. వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడింది. దానిని చూసి వారు సంతోషించారు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మందసం పట్టబడ్డది. వీళ్ళు ఈ మందసం పెట్టుకుని తీసుకెళ్ళిపోయి దాగోను గుడిలో ఉంచారు. దాగోను యొక్క విగ్రహం బోర్లబడి తలకాయ దిగి చేతులు దిగి ఒక ప్రకటన పడ్డది, మండలం ఒక ప్రకటన పడ్డది. ఆ గుడి నిషేధించబడింది. తర్వాత వాళ్ళకి రహస్య ప్రదేశాల్లో గడ్డలు పుట్టింది. అందరికీ చెప్పాను, రహస్య ప్రదేశాల్లో గడ్డలు పుట్టింది. ఆ గడ్డల చేత వాళ్ళు మరి హతులైపోతున్నారు. అష్టాదులు, గాములు, ఎక్రోనులు మరి చనిపోతున్నారు. ఎక్రోనులో 7 నెలలు మనసు ఉంచబడ్డప్పుడు వాళ్ళకి భయపడిపోయారు. అయ్యా, ఇశ్రాయేలు దేవుడు గొప్ప దేవుడు, మన మరి సంతానం మొత్తం కూడా గడ్డలు పుట్టి చచ్చిపోతున్నారు. మరి ఎందుకంటే వాళ్ళ యొక్క దేవుని మనసాన్ని తీసుకొచ్చి మనం దాచుకున్నాం కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడు, సైనికుడు యెహోవా, మన మీద ఆయన మరి చాలా కష్టాన్ని మరణాన్ని తీసుకొచ్చున్నాడు. వాళ్ళ మనసాన్ని వాళ్ళకి అప్పగిద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటే మరి ఆ సందర్భంలో మొట్టమొదటి అష్టాదులో వచ్చారు, తర్వాత దాపులో ఉంచారు, తర్వాత ఎక్రోన్లో వచ్చారు. 7 నెలలు ఎక్రోన్ వాళ్ళు ఏమన్నారంటే, దయచేసి ఈ మందసాన్ని మామూలు తేవద్దు, తీసుకెళ్ళమని చెప్పి వాళ్ళు కేసులు పెట్టారు. అప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు వచ్చి మరి ఇశ్రాయేలు యొక్క మనసును అప్పగించాలని ఆగలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే, మనకి కీడు సంభవించింది, మరణం వచ్చింది, ఈ మరణాన్ని తప్పించేది ఎవరంటే యెహోవా అని, దాన్ని మనం పరిహారం చేసుకోవాలని చెప్పి వాళ్ళు 5 బంగారు గడ్డలతో కూడిన పందికొక్కులు బొమ్మలు 5 బంగారు గడ్డలు తయారు చేయించి ఒక పెట్టెలో పెట్టి మందసం పక్కన పెట్టి మరి ఒక బండి తయారు చేయించి ఆ బండి మీద పెట్టి మరి 2 పాడి ఆవులను తీసుకొచ్చి ఆ మందసానికి అరకగట్టి వాటి దూడలను ఇంటి దగ్గర వదిలిపెట్టేసి ఆ మందసాన్ని తీసుకొని వీళ్ళు ఫిలిష్తీయుల సర్దారు బయలుదేరి వస్తానంటే మందసము మరి బెత్షెమెషు సరిహద్దు దాకా వచ్చినప్పుడు ఆ బెత్షెమెషు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు గోధుమ కోతకు వస్తారు. గోధుమ కోత కోసే కాలం అని మరి వారి లోయలో, బెత్షెమెషు లోయలో గోధుమ కోతకు వస్తూ ఉన్నారు. వారు కనుదెప్పి చూసినప్పుడు వారి మనస్సము కనబడ్డప్పుడు వాళ్ళు సంతోషించారు. మన మనసు మనకు వస్తూ ఉండరా, వాళ్ళకు మరి భయపడిపోయారు. వాళ్ళు మన దేవునికి యొక్క మరి శక్తికి అని చెప్పి వాళ్ళు అనుకొని మరి వాళ్ళు ఆ బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలంలో తెచ్చి అక్కడ ఉన్న రాతి బండ మీద దాన్ని నిలబెట్టారు. ఆ మనసు పెట్టి తీసుకొచ్చి బెత్షెమెషులో ఉన్న మరి ఆ రాతి బండ మీద యెహోషువ యొక్క పొలంలో తీసుకొచ్చి దించినప్పుడు మరి అక్కడ మనసుతో పాటు వాళ్ళు 5 మరి బంగారు గడ్డలు, 5 పందికొక్కుల యొక్క బొమ్మలు తయారు చేయించి బంగారంతో అందించారు. ఈ బెత్షెమెషు వాళ్ళు ఏం చేశారంటే, ఆ పొలంలో నుంచి వచ్చి మరి అక్కడ ఉన్న ఒక ఆ బండి యొక్క కర్రను చీల్చి ఆవులను వాటికి దహనబలిగా అర్పించి నైవేద్యాన్ని సమర్పించారు. వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఒక పెద్ద రాజు దగ్గర నిలవక వారు బండి యొక్క కర్రను చీల్చి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించారు. లేవీయులు యెహోవా మందసమును బంగారు వస్తువులుగా ఆచరణ పెట్టిన దించి ఆ పెద్ద రాజు మీద ఉంచగా ఆ విధంగా బెత్షెమెషు వారు యెహోవాకు దహనబలులు అర్పించి వరులను వధించి ఫిలిష్తీయుల సర్దారులు 5 అంతవరకు చూసినాడే ఎట్లున్నట్టు తిరిగి లేదు. అప్పుడు దాకా దానికి కాపలా ఉండి సంరక్షించారు. చూసి వాళ్ళు అది తీసుకొని వాళ్ళు దహనబలులు అర్పించిన తర్వాత మరి వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఫిలిష్తీయుల యొక్క సర్దారు. చూడండి, ప్రభు మాట్లాడుతూ
మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ బెత్షెమెషు వారు మందసాన్ని చూశారు, చూసి సంతోషించారు. అక్కడ అపరాధ అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారు నగలు ఏంటంటే, ఒకటేమో అష్డోదు వారి నిమిత్తము, రెండోదేమో గాజా వారి నిమిత్తము, మూడోదేమో మరి అష్కెలోను వారి నిమిత్తము, నాలుగోదేమో గాతు వారి నిమిత్తము, ఐదోదేమో ఎగ్లోని వారి నిమిత్తం. 5 గంటలు బంగారు గంటలు తయారు చేసి ఆ యొక్క మందస్థం దగ్గర పెట్టారు. వాళ్ళు పెట్టినప్పుడు చూడండి, మరి ఆ పొలంలో ఫిలిష్తీయుల సర్దారులందరూ కూడా లెక్క చొప్పున బంగారు పద్ధతి కనిపించి వారు యెహోవా మందసం దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యం. నేటి వరకు ఆ రాయి బెత్షెమెషు వాడగా యెహోషువ యొక్క పొలంలో ఉన్నది. మరి ఇక్కడ ఫిలిష్తీయుల సర్దారులు 5 బంగారు గంటలు తయారు చేశారు, 5 ప్రాంతాల మీద. ఆ బంగారు గంటలు ఒకటి అష్డోదు వారి కోసము, 2 గాజా వారి కోసము, 3 అష్కెలోను వారి నిమిత్తము, 4 గాతు వారి నిమిత్తము, 5 ఎగ్లోను వారి నిమిత్తము తయారు చేయించి ఆ మందసం పెట్టి ఆ యెహోషువ యొక్క పొలంలో మనం దింపి వీళ్ళు బయటికి వచ్చి వెనక్కి ఎటువంటి వెళ్ళిపోయిన తర్వాత బెత్షెమెషు వారంటే యెహోవా మందసాన్ని తెలిసి చూశారు, తప్పు చేశారు. యెహోవా మందసాన్ని లేవీయులు తప్పించిన ఎవరు కూడా ముట్టకూడదు. యాజకులు మాత్రమే చూడాలి, లేవీయులు మాత్రమే చూడాలి. కానీ ప్రజలు ఏం చేశారంటే అందులో ఆ పెట్టెలో ఏముందో చూద్దామని చెప్పి ఆ పెట్టె తీసి చూశారు. ఆ పెట్టెలో ఏముందమ్మా? ఆ పెట్టెలో ఏముంది? నిబంధన పలకలు, అహరోను చీపిన కర్ర, బంగారు పాత్రలో నింపబడ్డ మన్నా, దీపస్తంభం, ఇవన్నీ కూడా ఉంచబడ్డాయి. ప్రియులారా, ఇప్పుడు ఈ బెత్షెమెషు వారు ఈ యొక్క మందసపు పెట్టెని తెలిసి చూశారు, తప్పు చేశారు. చూసినప్పుడు మరి వారు దేవుడు వారిని అంతము చేసి ఆ జనులలో 70,000 మందిని ముట్టెను. ఎంతమంది అంట? 50,000 మందిని ముట్టారు. 50,000 మందిని ముట్టారు. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులు ఆ మొత్తము జనులు దుఃఖక్రాంతులయ్యి. ఇక్కడ ఎవరైతే మందసం పెట్టెను తెరిచి చూశారో వాళ్ళందరూ చనిపోయారు. ఎంతమంది వాళ్ళు? 50,070 మంది. 50,070 మంది. అప్పుడు బెత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలని చెప్పి కిర్యత్యారీము, ఏంటంటే కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిష్తీయులు యెహోవా మందసమును మళ్ళా తీసుకుని వచ్చి మీరు వచ్చి మీ కాపురస్తులని తీసుకుని పోవాలని వర్తమానము పంపిరి. ఎవరికా? బెత్షెమెషు వారు కిర్యత్యారీము వారికి సమాచారం పంపారు. ఏమని పంపారంటే, యెహోవా నిబంధన మందసం వచ్చింది, మరి బెత్షెమెషులో ఉంది, మీరు కిర్యత్యారీము తీసుకెళ్ళి అక్కడ ఉంచండి అని చెప్పి కబురు చేశారు. అక్కడ ఎవరున్నారంటే లేవీయులు ఉన్నారు. మరి మందసము కిర్యత్యారీములో ఉన్న కాలము మరి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు తీసుకొని పోయి కిర్యత్యారీములో మందసాన్ని ఉంచారు. ఇశ్రాయేలు యెహోవాను అనుసరించి దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లా, మరి పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళొకరిగా అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయం తిప్పి ఆయనను సేవించండి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించు. అంతటి ఇశ్రాయేలు బయలు దేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించింది.
ఉన్నారంటే ఈ కిర్యాత్యారీములో ఉన్న ఇశ్రాయేలీయులు మరి యెహోవాను సేవించట్ల అష్టారోతు దేవతలకు పూజ చేస్తున్నారు. అష్టారోతు దేవతలకు పూజ చేస్తా ఉంటే బయలు దేవతల్ని అష్టారోతు దేవతలు పూజ చేస్తా ఉంటే యెహోవాకు కోపం వచ్చింది. యెహోవాకు కోపం వచ్చి మరి వాళ్ళని ముస్తున్నారు. అప్పుడు వాళ్ళు తప్పు తెలుసుకొని మరి సమయంలోకి వెళ్ళి పశ్చాత్తాపడ్డారు. సమయం అన్నాడు, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతోటి యెహోవా తట్టు తిరగండి, ఆయన మిమ్మల్ని క్షమిస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు తప్పులు ఒప్పుకొని వాళ్ళు యెహోవా యొక్క పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడ్డప్పుడు అంతటి సమూయేలు ఇశ్రాయేలులందరినీ నిస్వార్థ పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతులని చెప్పగా యెహోవా చూడండి ఇక్కడ వాడు నిస్వాలో కూడుకొని నీళ్లు చేరి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని స్తోత్రం హల్లెలూయా. ప్రియులారా ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. మీరు ఇశ్రాయేలు మొత్తం కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. నేను అప్పుడప్పుడు ఈ లోకంలో దేవత విగ్రహాలు ఊరేగిస్తూ ఉంటే బరాబరా పోయి బాయిగా నీళ్ళు దగ్గరికి వచ్చి బొంగ తీసుకొచ్చి కుమ్మరిస్తూ ఉంటారు. లేకపోతే మొక్కలు పోయి బరబర కొట్టి తీసుకొచ్చి కుమ్మరిస్తూ ఉంటారు. అంటే ప్రార్థన నిబంధన గ్రంథ కాలంలో ఇశ్రాయేలు చేసిన ఆచారాలు భారతదేశంలో కూడా చేస్తున్నారు. అంటే అష్టారోతు దేవతలు కానీ బయలుదేవతలు కానీ ఊరేగించినప్పుడు అది చేసే పని. యెహోవా కూడా వాళ్ళు ఏం చేశారంటే ఒక బొంగ నీళ్ళు తీసుకొచ్చి కుమ్మరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అంటే నీ హృదయాన్ని నీటి వలె కుమ్మరించు, ఉపవాస ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి. అంతేకాని నీళ్లు చేతిపోయిన కాదు. నీ మనసులో ఉన్న బాధను, వేదనను, శోధనను, ఇరుకును, ఇబ్బందిని, లేమిని, కష్టాన్ని దేవునికి చెప్పుకొని కుమ్మరించు కన్నీటి ప్రార్థన. స్తోత్రం హల్లెలూయా. అది కుమ్మరించడం. ఆనాడు ఇశ్రాయేలీయులు సమూయేలు గారి యొక్క మాట విని మరి నిస్పాలు నీళ్లు చేతకొచ్చి కుమ్మరించారు కదా, మేము కూడా కుమ్మరిస్తామని చెప్పి ఆచార సాంప్రదాయాలు చేయకండి. దేవుడు ఏమంటే ఆయనకి ఇష్టమైన ప్రార్థన విధికి కలిగిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మోకాటి ప్రార్థన. కాబట్టి నీ ఇరిగిన హృదయంతో నీ నలిగిన హృదయంతో నీ కన్నీటి ప్రార్థనని కుమ్మరించాలి, ప్రభు సన్నిధిలో కుమ్మరించాలి. మనం ప్రార్థన పడుతున్నారు కానీ ఎప్పుడు కూడా అడావుడి జ్ఞానం అవుతున్నాం. అడావుడి జ్ఞానం కానీ 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 నేను అనుకుంటా మా సంగతులు మాకు ముసలోళ్ళు అమ్మా ఏం చేద్దాం, వాళ్ళ కూర్చోలేదు, అందుకని కానీ కానీ అంటూ ఉంటారు, టైం పెడతా ఉంటారు అని చెప్పి అంటాను. ఎందుకంటే దేవుడి సన్నిధిలో గడిపి ఒక రాత్రి అంతా నీకు కుమ్మరిస్తే నీ హృదయం తేలికైతుందండి, సమాధానం వస్తుంది. సమాధానం వస్తుంది. మీరు సమాధానం పొందుకోవడం, సమాధానం పొందుకోవడం, సమాధానం పొందుకోవాలంటే నీ కన్నీటి ప్రార్థన, నీ మోకాటి ప్రార్థన. రాత్రి మీరు వెళ్ళిన తర్వాత మేము వరండాలకు వెళ్ళి కాగితాల్లో కూర్చొని ప్రార్థన గంటసేపు చేస్తాం. అంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయాన్ని కుమ్మరించు, నీళ్ళకుండా వలె కుమ్మరించు. అప్పుడు దేవుడు నీ యొక్క పక్షాన్ని వచ్చి వ్యాఖ్యమాలు సహాయం చేస్తాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యొక్క సర్దారుల చేతిలో ఓడిపోతా ఉంటే ఎందుకు ఓడిపోతున్నామా అని చెప్పి వాళ్ళు ఆలోచన చేశారు. అప్పుడు సమూయేలు దగ్గరికి వస్తే సమూయేలు గారు అన్నారు, కొంత సమూయేలు గారు, అయ్యా మీరు బయలుదేవతలని అష్టారోతు దేవతల్ని పూజలు చేస్తున్నారు కాబట్టి ప్రభు మిమ్మల్ని ఆలకించడం. కాబట్టి మరి ఒక వ్యక్తి తన హృదయంలో పాపం ఉంచుకొని
ప్రభువుకు మొరపెడితే ఆలకిస్తారా? ఆలకించదు. నీ పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకోవాలి. నీ పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకోవాలి. ప్రభు సన్నిధిలో నువ్వు కుమ్మరించాలి. అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి నా పిల్లరా, ఇక్కడ ఇశ్రాయేలు కూడా వారు చేసే పాపం ఏంటో, వాళ్ళ దోషం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. వారు వచ్చి సమయంలో మాట్లాడారు. సమయంలో అన్నాడు, అయ్యా విగ్రహాలను పూజ చేయకూడదు, మన దేవుడు ఆత్మ, కాబట్టి ఆయన ఆరాధించే ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. కాబట్టి ఈ దేవుడు ఆత్మ అన్నాడు. ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి. కానీ గ్రహాలతోటి, చెట్లతోటి, పుట్టలతోటి, గొడ్డలతోటి, పర్వతాలతోటి ఆరాధించాలి. కాబట్టి మరి ప్రభు అంటున్నాడు, మరి ఇస్రాయేలులందరూ మిస్పాకు పిలువనంపి నేను మీ పక్షుల యెహోవాను ప్రార్థన చేతుని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని, మనం ఎలాగైతే మందిరంలో కూడుకొని దేవుణ్ణి మహిమపడుతున్నారు, అలాగే మిస్పాలో ఇశ్రాయేలు అందరూ కూడా కూడుకొని దేవుని ప్రార్థన చేశారు. వాళ్ళ హృదయాన్ని కుమ్మరించారు. వాళ్ళ పాపాలని ఒప్పుకున్నారు. యెహోవా మీ దృష్టికి మేము పాపం చేశామయ్యా, మా పాపాలు ఒప్పుకుంటామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు మిస్పాలో ఇశ్రాయేలీయులు మరి న్యాయము తీర్చుకు వచ్చారు. సమూయేలు గారు ఇశ్రాయేలు మిస్పాలో కూడినారని ఫిలిష్తీయులు విని నప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలుకి వచ్చారు. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుని యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయన్ను ప్రార్థన చేయక మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. వీళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా శత్రువులు వచ్చి పడ్డారు, యుద్ధం జరుగుతూ ఉంది, మీరు మా యుద్ధం అయ్యేదాన్ని కూడా ప్రార్థన చేయడం మానుకోబాకండి, నేను యుద్ధానికి వెళ్తున్నాను, దయచేసి మీరు ప్రార్థన చేయమని చెప్పి సమూయేలు ప్రభుతో చెప్పారు. ఎవరు? ఇశ్రాయేలు చెప్పినప్పుడు మరి అప్పుడు ఆయన మరి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేస్తాను. సమూయేలు పాలు వెనక ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించిన స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు సమూయేలు ఏం చేశాడంటే, మరి ఆయన పాలు విడవని గొర్రె పిల్లను తీసుకొచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థనని యెహోవా ఆలకించాడు. మరి చూడండి, సమూయేలు దహనబలి అర్పించగా ఫిలిష్తీయులు యుద్ధము చేయడానికై ఇశ్రాయేలు దగ్గరికి వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారికి తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయేది. చూసారా, మన దేవుడు గొప్ప దేవుడు. పెద్ద పెద్ద ఉరుములు నిర్వహించబడ్డాడు, తారుమారు అయిపోయి ఎన్నో చెదిరిపోయాడు ఫిలిష్తీయులు. అప్పుడు ఇశ్రాయేలు ఓడిపోయారు, ఫిలిష్తీయులు ఓడిపోయారు. ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బెత్యేలునకు ఫిలిష్తీయులు తరిమి హతము చేశారు. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేతుల మధ్య దానిని నిలిపి ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టారు. స్తోత్రం, హల్లెలూయా. ఎబినేజరు అంటే ఏంటి? ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, నన్ను ఇంతవరకు ఆదుకున్నావు, నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించును. పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించును. ఆరాధన 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 ఆరాధన
ఎబినేజర్ అంటే ఎంతవరకు మనల్ని ఆదుకున్నాడు అని అర్థం. కాబట్టి సహాయపు రాయి, సహాయపు రాయి. ఎబినేజర్ అంటే సహాయపు రాయి. ఇశ్రాయేలులకి ఆయన సహాయంగా ఉన్నందుకు గాను ఆయన మిస్పా మధ్యలో షేరు మధ్యలో ఒక రాయిని పెట్టి నిలిపి దానికి ఎబినేజర్ పేరు పెట్టారు. ఇలాగ ఫిలిష్తీయులు ఆగబడ్డ వారై ఇశ్రాయేలు సరిహద్దులను తిరిగి రాకపోయేది, ఆగిపోయేది. సమయంలో యెహోవా హస్తము ఫిలిష్తీయుల విరోధముగా ఉండేది. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొక్క నుండి కట్టుకున్న పట్టణములు ఇశ్రాయేలు తిరిగి వచ్చారు. ఎక్కువ నుండి గాతు వరకు ఉన్న గ్రామములన్నీ వాటి పొడవులను ఇశ్రాయేలు ఫిలిష్తీయుల విడిపించి మరి ఇశ్రాయేలును అమోరీయులను సమాధానము కలిగింది. కాబట్టి యుద్ధాలు ఆగిపోయి సమాధానం వచ్చింది, మనస్సు వచ్చింది, మనస్సు ఉంచబడింది. చూడండి, ఇక్కడ సమయలు తాను బ్రతికిన దేవులన్నీ ఇశ్రాయేలు న్యాయవిధిగా ఉండను. ఏంటి అంటే అతడు బేతేలును గిర్గాలును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలులకు న్యాయం తీర్చవచ్చు. మరియు అతని ఇల్లు రామాలో నుండినందున అక్కడికి తిరిగి వచ్చి అక్కడికి కూడా న్యాయం తీర్చను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టాను. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సమయం ప్రవక్తగా ఉండి ఇశ్రాయేలు పక్షాన న్యాయం తీర్చడం కోసం ఆయన సహాయం అడుగుతూ వచ్చాడు. చూడండి, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం ద్వారా. మరి ఆయన నమ్మదగిన దేవుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. ఇక్కడ మందస్సము ఎచ్చట మంచబడినది. మందస్సము ఎచ్చట మంచబడింది. చూడండి, మందస్సము ఎక్కడ మిస్పాలో ఉంచబడింది. తరువాత మరి మొదటి సమయ గ్రంథము 14వ అధ్యాయము 18వ వచనం. అక్కడే మొదటి సమయాలు 14:18. దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీయులతో ఉండగా దేవుని మందసమును ఇక్కడికి తీసుకుని రమ్మని సౌలు అహియాకు సెలవిచ్చెను. సౌలు యాజకులతో మాట్లాడుచుండగా ఫిలిష్తీయుల ధ్వని ఎక్కువగా వినబడెను. కాబట్టి సౌలు యాజకులతో ఈ చెట్టు వెనుకకు తీయమని చెప్పి తాను తన యొక్క ఉన్న జనులందరినీ కూడుకొని యుద్ధంలోకి చొరబడ్డాడు. వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు అతము చేసుకుని చూడండి. స్తోత్రం, హల్లెలూయా. అంటే సౌలు ఎప్పుడైతే మందసాన్ని తెప్పించాడో మరి అప్పుడు గిబియాలోకి మందసం వచ్చింది. శత్రువులైన ఇశ్రాయేలుల దాడికి ఫిలిష్తీయులు తట్టుకోలేక వాళ్ళలో వాళ్ళని కొడుచుకొని తెచ్చుకున్నారు. ఎవరు? ఫిలిష్తీయుల యొక్క సర్దార్ కొడుచుకొని చచ్చిపోతా ఉంటే అప్పుడు అక్కడ చూడండి, మరియు అంతకుముందు ఫిలిష్తీయుల వశంలో ఉన్న వారి ప్రాంతంలో నుండి వారితో కూడా దండలకు వచ్చిన హెబ్రీయులు సౌలునంతకు యెహోనాతానునకు ఉన్న ఇశ్రాయేలుతో కలుసుకునేవారని ఫిలిష్తీయులను విడిచింది. ఇక్కడ మరి మందసం అనేది సౌలు వద్దకు వచ్చింది. గిబియాలో ఉంచబడింది. కాబట్టి మరి మందసాన్ని మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. మొదటి రాజులు 8:21. మొదటి రాజులు 8:21. చూడండి, ఇక్కడ యెహోవా నిబంధన మందసమునకు స్థలమును ఏర్పరచితిని. ఐగుప్తు దేశములో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది. చూడండి, ఇక్కడ యెహోవా నేను నా తండ్రి అయిన దావీదుకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చొప్పున ఇశ్రాయేలుతో సమావేశమై నుండి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను. అందులో యెహోవా నిబంధన మందసం స్థలము
ఏర్పరచింది. ఐగుప్తు దేశంలో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? సొలొమోను మాట్లాడుతున్నారు. సొలొమోను గారు మందసము మరి తీసుకొచ్చి ఒక మందిరాన్ని కట్టించి ఇశ్రాయేలు దేశంలో ఒక పవిత్రమైన ప్లేస్లో దాన్ని భద్రపరిచాడు. అంతకుముందు కొన్ని మాటలు నేను చెప్తాను. నేను మందసం ఎదుట దావీదు నాట్యం వేశాడు. నాట్యం వేస్తే అతని భార్య అతను చూసి నవ్వింది. నవ్వినప్పుడు దేవుడు ఆమెకు ఒక శిక్ష వేశాడు. ఏం వేశాడు? గర్భము మోయబడింది, గొడ్రాలిగా ఉన్నది. అప్పుడు దావీదు మందసాన్ని ఒక ప్లేస్ లో పెట్టాడు. ఆ ప్లేస్ లో పెడితే వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతున్నారు. దాన్ని చూసి దావీదు ఏం చేశాడంటే మందసం కోసం తాను తీసుకొని మరి తన యొక్క ప్రాంతానికి వెళ్తా ఉంటే నాట్యం ఆడాడు. మందసం ముందు నాట్యం ఆడాడు. కాబట్టి దావీదు మందసం కోసం మరి నాట్యం ఆడి ఆయన ఒక ప్రదేశాన్ని దానికి గుడాలను ఏర్పాటు చేసి దాన్ని భద్రంగా కాపాడిన తర్వాత దాన్ని సొలొమోను తీసుకొచ్చి మందిరం కట్టించి మరి ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలు దేశం యొక్క పురుషులలో మరి అపవిత్రమైన ప్లేస్లో పెట్టి దాన్ని దాచిపెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడి మాటలు ఆ ఇంటిలో దీవించిన కాక ప్రార్థన చేస్తుంది. నేను అంతా చెప్పడానికి అయిపోయింది. ఇప్పుడు మరి అర్థమవడం కోసం కొన్ని మాటలు బోధించాను. మరి పరిశుద్ధుడా చేసిన ఆయన స్తోత్రం. మందసం పట్టబడ్డ మీరు దాన్ని తీసుకొచ్చేసరికి అప్పగించి విజయాన్ని చేకూర్చు.